పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏం కర్మనో లేకుంటే ఇంకా ఏం ఆశనో, ఒక వీడియో పెడితే ఒక రోజుకి 2 రోజులకే మిలియన్ వ్యూస్ వస్తుంటే ఇంకా వాళ్ళకి ఎంత డబ్బులు రావాలి? లక్షలు సంపాదించారు, మేము వేలు సంపాదించామంటే ఆ బెట్టింగ్ యాప్లు ఎంత మోసం ఉంటది. ఊరికే డబ్బులు ఏం రావు కదా. ఒక గంటకే 30,000, 40,000, 50,000 వచ్చే ఏమన్నా అది నమ్మదేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల గురించి. వీళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏం కర్మనో లేకుంటే ఇంకా ఏం ఆశనో ఈ వీడియోలు తీసి వేలు లక్షలు సంపాదిస్తుంటారు. ఆ డబ్బులు సరిపోవని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి దీంట్లో డబ్బులు సంపాదించుకొని వీళ్ళు ఇంకా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా ఎట్లా పోలీసులు పట్టుకుంటారు కదా. ఇది ఇల్లీగల్ కదా, మన ఇండియాలో ఇల్లీగలే బెట్టింగ్ యాప్లు. అప్పుడప్పుడు వీళ్ళు పోలీసులు జిగిపోయేది, వీళ్ళు జైల్లోకి పోయేది, జైళ్ళల్లో వీళ్ళ జీవితాలు నాశనం చేసుకునేది. వీళ్ళ జీవితాలు నాశనం చేసుకునేది కాకుండా వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతారో సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళు కూడా అబ్బా అమ్మా పెద్ద యూట్యూబరు, ఇది ఫలాని గేమ్ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్ ఆడి లక్షలు సంపాదించు, వేలు సంపాదించు అని చెప్పేసి వీళ్ళు కూడా వీళ్ళకాని డబ్బులు బెట్టింగ్లో పెట్టి ఆన్లైన్ బెట్టింగ్లో వీళ్ళైతే ఏదైతే ప్రమోషన్ చేస్తారో వీళ్ళు మళ్ళీ లింకులు ఇస్తారు అనమాట. ఆ లింకులు వీళ్ళు డౌన్లోడ్ చేసుకునేది, ఓపెన్ చేసేది, ఈ బెట్టింగ్లో అప్పుడు ఆడేది వేలు కాదు లక్షలు పోగొట్టుకుంటారు. వీళ్ళ జీవితాలు అయితే నాశనం చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు పెద్ద యూట్యూబర్లో వీళ్ళకి ఏం కర్మనో ఏం అర్థం కాదు. అసలు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి వీళ్ళకు మంచి ఫేమ్ వచ్చిన తర్వాత లేకుంటే డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత పనికిరాని ఈ ఇల్లీగల్ పనులు చేస్తాం. వీళ్ళు ప్రమోషన్ చేసింది కాకుండా వీళ్ళతో ఆడిచ్చంటే వీళ్ళు ప్రమోషన్ చేసినా వీళ్ళు ఆడేది. లేకపోతే వీళ్ళు ప్రమోషన్ చేసి నాకు డబ్బులు ఇన్ని వచ్చినాయి, ఎన్ని సంపాదించినాయి ఈ బెట్టింగ్ యాప్లో అని చెప్పకపోతే ఎవరైతే వీళ్ళు ఫాలోవర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఉంటారు కదా, చూసేటోళ్ళు, వీడియోలు చేసేటోళ్ళు, వాళ్ళు ఆడరు కదా. నాకు నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ వీడియో లేకుంటే వీడియోనో లేకుంటే ల్యాప్టాప్లో నొక్కేది నేను 10 నిమిషాలు, ఒక్క నిమిషంలోనే 30,000 సంపాదించాను, 40,000 సంపాదించాను, 50,000 సంపాదించని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా బ్లేమ్ చేస్తా, ఈ విధంగా దీంట్లో డబ్బుల కోసం వీళ్ళు ప్రమోషన్ చేసుకుంటా వీళ్ళు చాలా సరైన మెసేజ్ ఇవ్వాల్సింది పోయి సమాజానికి బెట్టింగ్ లోపల ఆడని చెప్పేసి చాలా మంది జీవితాలు నాశనం చేస్తున్నారు. వీళ్ళు ఆడడం వల్ల, వీళ్ళు చెప్పడం వల్ల కొంతమంది వీళ్ళ మాటలు విని వీళ్ళు బెట్టింగ్లు అయితే ఇంకా ఆన్లైన్లో ఆడుతూ ఉంటారు. వీళ్ళ మాటలే కాదు కానీ యూట్యూబర్లో ఎవరైతే ఈ ప్రమోషన్ చేస్తుంటారో వాళ్ళ మాటలని చాలా మంది ఇంకా బెట్టింగ్ యాప్లో ఆడుతుంటారు. చూసినారు ఈ మధ్యలోనే ఒక పెద్ద యూట్యూబర్ అరెస్ట్ అయినాడు. ఈ బెట్టింగ్ యాప్ ఆడేసి దాంట్లో అరెస్ట్ అయిపోయినాడు. ఇంకా ఎన్ని కేసులు పెడతారో ఈ బెట్టింగ్ యాప్ అంటేనే అది ఆడకూడదు కదా, జీవితాలు నాశనం అయిపోతాయి కదా. ఇంకా అతడు మళ్ళీ మంచి జీవితాన్ని బాగున్నాడు. మంచి ఒక వీడియో పెడితే ఒక రోజుకి 2 రోజులకి మిలియన్ వ్యూస్ వస్తాయి. ఆ మిలియన్ వ్యూస్ వస్తే ఆ డబ్బులు ఎంత వచ్చిందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ కాబట్టి నేను వీడియోలు పెడతాను కాబట్టి నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఒక వీడియో పెడితే 10,000 దాటితే లేకుంటే 15,000 దాటితే ఎన్ని డాలర్ వచ్చో నాకు తెలుసు అనమాట. అలాంటిది ఒక్క వీడియో పెడితే ఒక రోజుకి 2 రోజులకే మిలియన్ వ్యూస్ వస్తుంటే ఇంకా వాళ్ళకి ఎంత డబ్బులు రావాలి? డబ్బులు బాగానే వస్తాయి. యూట్యూబ్లో ఒకసారి వీడియో వైరల్ అయిపోయి 1 మిలియన్ దాటిపోతే డబ్బులు బాగానే వస్తాయి. వీళ్ళు వీడియోలు పెట్టి మంచి వీడియోస్ పెట్టి డబ్బులు బాగా సంపాదించిన పోయి ఎవరు చెప్పిన మాట విని డబ్బులకు ఆశపడి వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా, మీరు ఆడండి, నేను డబ్బులు సంపాదించాలని చెప్పేసి వీళ్ళు ఇచ్చే మెసేజ్ అయితే ఇంకా చాలా మంది జీవితాలను అతలాకుతలం చేయడం కాకుండా కొందరైతే వీళ్ళ మాటలేని, ఈ యూట్యూబర్ మాటలైతేనేమి ఖచ్చితంగా వింటారు కదా. నాకు ఇంత డబ్బులు వచ్చిందంటే ఎవరు ఆశ కదా. ఈ కాలం ఇప్పుడు ఎట్టుందంటే కాలము అందరూ ఈజీ మనీకి అలవాటు పడిపోయింది అనమాట. డబ్బులు ఎట్లా ఈజీగా వస్తాయి, డబ్బులు ఎట్లా ఈజీ సంపాయాలా, కష్టపడకోకుండా ఎట్లా సంపాయాలి, డబ్బులు ఏం ఊరికే రావు కదా. లక్షలు సంపాదించారు, మేము వేలు సంపాదించామంటే ఆ బెట్టింగ్ యాప్లు ఎంత మోసం ఉంటుంది. ఊరికే డబ్బులు ఏం రావు కదా. ఒక 500 1000 సంపాయాలంటే దినమంతా కష్టపడితే కానీ ఒక రోజు అంతా కష్టపడితే 500 రాదు. అలాంటిది నీకు ఈ ఆన్లైన్లో బెట్టింగ్ లాపడితే ఒక రోజుకే నీకు ఒక రోజు కాదు, ఒక గంటకే 30,000, 40,000, 50,000 వచ్చే ఏమన్నా అది నమ్మదేనా? కష్టపడిందే డబ్బులు ఊరికి రావు కదా. ఎట్లా వస్తాయని మీరు వీళ్ళు ఆశపడి బెట్టింగ్ యాప్లు ఆడుతుంటారు, జీవితాలు నాశనం చేసుకోనికి. అట్లా కాకుండా ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టేది, వేలు డబ్బులు తెచ్చిపెట్టి లక్షలు అప్పులు తెచ్చేది, దాంట్లో పోగొట్టుకోవడము, ఊర్లు విడిచిపెట్టడము, భార్యను విడిచిపెట్టడము, పిల్లలు విడిచిపెట్టడమా, లేకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవడమా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. చూడండి ఎంత దారుణమో. వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద యూట్యూబర్లు ఊరికే దాన్ని ప్రమోట్ చేసేటోళ్ళే, వీళ్ళేం డబ్బులు ఆర్డర్ చేయరు. వాళ్ళు ఏదో ఆన్లైన్ ఉంటారు కదా వీళ్ళు బెట్టింగ్ యాప్లలో, వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఇదిగో అది అంతా మొత్తం ముందుగానే క్రియేట్ చేసి అంతా మానిటరింగ్ చేసుకుని పెట్టుకుంటారు. వచ్చి కొట్టేది, ఏదో నా డబ్బులు వచ్చింది డబ్బులు తీసుకునేది, ఆ వీడియో అప్లోడ్ చేసి వదులుతారు. వాళ్ళేం ఆడరు, వాళ్ళు అస్సలు ఆడరు.
ఊరికే ప్రమోట్ చేసి వదిలిపెడతారు. ఈ పిచ్చి జనాలు ఉంటారు కదా, ఊరికే డబ్బులు సంపాదించమని చెప్పేసి ఉంటారు కదా. పిచ్చి అంటే నేను పిచ్చి అందని చెప్పట్లే. ఈ ఆన్లైన్ గేమ్లు అయితే ఎవరు ఆడుతుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చని చెప్పేసి వీళ్ళు ఆడేసి డబ్బులు లక్షలు పోగొట్టుకుని అప్పులు చేసి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లేకుంటే ఊర్లు విడిచిపెట్టిపోతారు. అవసరం ఇది. ఏదో కష్టపడి మనకు ఏదో పని ఉంటుంది, మనకు పని తెలిసి ఉంటుంది, ఆ పని చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇంటి దగ్గరే ఉండి అప్పులు చేయకుండా తిని వచ్చిన దాంట్లో సంతోషంగా ఉందామని లేదు. ఈజీ మనీ ఎక్కువ సంపాయాలి ఎక్కువ ఎప్పుడేం సంపాయలేరు. మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి, అంతేగాని ఈజీ మనీ కోసం అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటారు. అది చాలా దారుణం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నాకు తెలిసిన అతనే మాకు బంధువులు అవుతాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడి 10 లక్షలు అప్పు చేసినాడు. ఒక నెలలోనే 2 నెలలోనే 10 లక్షలు పోగొట్టుకొని పాపం ఊరు విడిచిపెట్టి అప్పులలో చదువుతుంటే ఊరు విడిచిపెట్టి ఐపీ పెట్టిపోయినాడు. మళ్ళీ ఐపీ పెట్టి 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఊర్లోకి రాకుండా పిల్లల్ని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి ఆ బంధువులను విడిచిపెట్టి అందరిని అమ్మని విడిచిపెట్టి ఎక్కడో ఎవరు బంధువుల దగ్గర కొద్ది రోజులు ఆ బంధువుల దగ్గర కొద్ది రోజులు తిరిగి లాస్ట్కు నేను ఐపీ పెట్టేసిన డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏదో సెటిల్మెంట్ చేసుకుని వచ్చేసి ఊర్లో ఉన్నాడు. 10 లక్షల డబ్బులు అంటే మాటలా? ఎప్పుడు సంపాలి 10 లక్షల డబ్బులు? పోగొట్టిన డబ్బులు వచ్చా రావు. అప్పులు కట్టాలా? అప్పులు కట్టకపోతే మనం అప్పులు కట్టి మనం కట్టకుండా విడిచిపోతే మన స్థలం ఇల్లు కానీ మొత్తం లాక్కుంటారు. నీ బతుకు బస్ స్టాండ్, నీ బతుకు పోయి బజార్లో పడినట్టే కదా. ఏమవసరం? ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఎవరు ఆడమని చెప్పిండ్రు, ఆ డబ్బులు ఆశపడి ఎవరు ఆడమని చెప్పిండ్రు, జీవితాలు ఎవరు నాశనం చేసుకోమని చెప్పిండ్రు. ఆన్లైన్ గేమ్లో బెట్టింగ్ ఆడి డబ్బులు పెట్టి లక్షలు అప్పు చేసి పోయేది ఎవడు? ఎవరైతే ఈ పెద్ద యూట్యూబ్లను ఫాలో అయ్యి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ మాటిని ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారో వాళ్ళే సంకనాకపోయేది, వాళ్ళ జీవితాలు సంకనాకపోయేది, వాళ్ళ పిల్లలు బజార్న పడేది, వాళ్ళ భార్యనే బజార్న పడేది. లాస్ట్కి డబ్బులు లక్షలు అప్పు చేసి వదిలిపెట్టిపోతే ఆత్మహత్య చనిపోతే ఏం ప్రయోజనం? ఈ యూట్యూబర్లను సరే సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఇవ్వాలి, కానీ ఈ పనికిరాని ఆన్లైన్ యూట్యూబ్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఇలాంటి ప్రమోట్ చేసి ఎందుకు వీళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, చాలా మంది ప్రమోట్ చేసినారు. వాళ్ళు కూడా రేపు జైలుకి అందరూ జైలుకి పోవాల్సిందే. ఆన్లైన్ బెట్టింగ్లు ప్రమోట్ చేస్తే ఎవరైనా జైలుకి పోవాల్సిందే. ఖచ్చితంగా పోతారు. మంచి ఫేమ్ వచ్చి ఉంటుంది, లక్షలు సబ్స్క్రైబర్లు ఉంటారు. ఒకరోజు వీడియో పెడితే మిలియన్స్ వ్యూస్ పోతాయి. అవంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళకు అత్యాశన లేకుంటే వీళ్ళ కర్మనా ఇంకోటి ఏమనుకోవాలనో ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి చాలా మంది యూట్యూబర్లు కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం కాకుండా వేరే వాళ్ళ ఎవరైతే వాళ్ళ వీడియోస్ చూస్తారో వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని యూట్యూబ్ని ఫాలో అవుతారు కదా, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఇది చాలా దారుణం ఇది. అందుకనే ఎవరైనా సరే ఎంత యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అని ఎవరైనా చెప్పినా సరే అసలుకి మీరు ఆన్లైన్ గేమ్ జోలికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ జోలికి అసలు మీరు పోకండి. మీరు పోయిందంటే మీ జీవితం నాశనమే. చూసిండు కదా ఎంతమంది చనిపోవడంలే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడంలే, ఎంతమంది ఊరు విడిచిపెట్టుకోవడంలే. ఏమవసరం? కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి, భార్య పిల్లలు ఇంటి దగ్గర సంతోషంగా ఆనందంగా ఉండండి. అప్పులు చేసి ఊర్లు విడిచిపెట్టి లేకుంటే చనిపోయి ఎందుకు ఇదంతా అవసరం? కర్మ. వాళ్ళు ఏదో యూట్యూబర్లు పెద్ద యూట్యూబర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమోషన్ చేసేసి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏం ఆటలు ఆడరు. అంతే, ఊరికి ప్రమోషన్ చేసినామా లక్షలు డబ్బులు తీసుకున్నామా గమ్ము ఉన్నామా. సంకనాకి పోయేది ఎవరు? ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడనే వాళ్ళే. కాబట్టి ఎవరైనా సరే ప్లీజ్ మీరు దయచేసి ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ జోలికి పోవద్దు. మీరు కష్టపడి సంపాదించుకొని సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.